ఒకసారి ఒక రాజుగారు గుర్రంపై సవారు చేస్తూ ఒక ఇంటి వద్ద ఆగాడు. ఆ ఇంట్లో ఒక స్త్రీ తన భర్తకి అన్నం వడ్డిస్తూ ఉంది. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమె యొక్క అందాన్ని చూసి రాజుకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. భర్తను పంపించి ఆవిడ తలుపు మూసేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ రాజుగారు ఆ ఇంటి వద్దకు వెళ్లి తలుపు కొడతాడు. ఆవిడ వచ్చి తలుపు తెరుస్తుంది. రాజుగారు లోపలికి వెళ్లి కుర్చీపై కూర్చున్నాడు. రాజుగారు తన గురించి చెప్పుకుంటూ, నేను ఈ రాజ్యానికి రాజును, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుని ఈ రాజ్యానికి రాణిగా చేస్తాను అని అంటాడు. రాజుగారు, మీ కోరిక నేను తప్పకుండా తీరుస్తాను, మీ మనసు చాలా ఆకలితో ఉంటుంది, మీరు వెళ్లి మీ కాళ్ళు చేతులు కడుక్కోండి అని ఆ స్త్రీ అంటుంది. రాజు చాలా సంతోషంతో చేతులు కడుక్కొని రాగానే, మా ఆయన ఇప్పుడే ఈ అరిటాకులో భోజనం చేసి వెళ్ళాడు, మీరు కూడా ఇదే ఆకులో భోజనం చెయ్యండి, మీ భోజనం ముగిసిన తర్వాత మీ కోరిక తీరుస్తానని ఆ స్త్రీ అంటుంది. అప్పుడు రాజుగారు కోపంతో, నేను నీ భర్త భోజనం చేసిన ఎంగిలి ఆకులో భోజనం చేయాలని కోపంతో అడుగుతాడు. అందుకు సమాధానం ఇలా చెప్పింది, పెళ్ళైన నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అడ్డు రాని ఎంగిలి నా భర్త భోజనం చేసిన విస్తరాకులో భోజనం చేస్తే అడ్డు వచ్చిందని ఆ స్త్రీ అడుగుతుంది. అప్పుడు ఆ రాజుకి తాను చేసిన తప్పేంటో తెలుస్తుంది. ఆవిడను క్షమించమని అడిగి అక్కడి నుండి వెళ్ళిపోతాడు.